మేరీ క్రిస్మస్ అందరికీ. నేనైతే సరస్ సిటీ మాల్‌కొచ్చేసాను. అదే అండి ఏఎంబీ సినిమాస్ ఉంటాయిగా అక్కడికి. సో, ఇది చాలా పెద్ద మాల్. మీరు ఆల్రెడీ వెళ్ళుండొచ్చు. వెళ్ళకపోతే ఒకసారి అయితే ఖచ్చితంగా చూడండి. చాలా బావుంటుంది. చాలా షాప్స్ ఉంటాయి బేసికల్‌గా. నాకైతే ఈ డబ్బాలు ఇలాంటివి ఉంటాయి కదా! కిచెన్ ఐటెమ్స్ అవి చూస్తే మాత్రం తెగ కొనేయాలనిపిస్తది. బట్ మళ్ళీ పీజీలో స్పేస్ ఉండదు అని చెప్పి కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటా. అండ్ షాపింగ్ రిలేటెడ్‌గా వస్తే చాలా తక్కువగానే నేను మాల్స్‌లో కొంటాను. బయట షాప్స్‌లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తా. ఇన్ని చూసాక ఫస్ట్ ఒకటి ఏం కొనాలనేది క్లారిటీ మిస్ అయితది. అండ్ కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపిస్తది. ఇట్లా ఆన్‌లైన్‌లో అయితే ఇంకా కొంచెం క్లారిటీగా చూస్తాననమాట. ఎక్కువ నేను ఆన్‌లైన్ అండ్ బయట షాప్స్‌లోనే చూస్తా. మాల్స్‌లో చాలా తక్కువ ఉంటది. చెప్పలైతే కొంచెం ప్రిఫర్ చేస్తా. కొంచెం ఒకే చోట ఎక్కువ మోడల్స్ చూడొచ్చు అని. అట్లా రిమైనింగ్ షాప్స్ అన్నీ కూడా ఒక లుక్కేసేసి అలా తిరిగేసి మాల్ అంతా ఇంకా 'పుష్ప' మూవీ కూడా చూసేసి బయటకొచ్చేసాము. ఒక టిప్ ఏంటి అనంటే చాలామంది ఇది చేస్తుంటారు. మనం బేస్మెంట్‌లో వెహికల్ ఏదైనా పార్క్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పిల్లర్ నెంబర్ మర్చిపోకుండా తీసుకోండి. ఒకసారి మా ఫ్రెండ్ అది మర్చిపోయి ఆల్మోస్ట్ 3-4 అవర్స్ ఆ వెహికల్ కోసం తిరుగుతూనే ఉన్నాడనమాట. అది చాలా టైం వేస్ట్ చేస్తది. చాలా ఇబ్బంది పెడతది సైకలాజికల్‌గా. సో, మీరు ఖచ్చితంగా అయితే ఫోటో తీసి పెట్టుకోండి. అది గుర్తున పెట్టుకోండి. ఇంకా మాల్‌లో నుంచి బయటికొచ్చే టైంకి మాత్రం నాకు ఫుల్ హెడేక్. 'పుష్ప' మూవీ చూసాక ఆ సౌండ్స్‌కి అనుకుంటున్నా. ఇంకా మంచిగా ఏదైనా తినాలి అనుకునే టైంలో ఇక్కడ చాలామంది కనిపించారు. సో, నాకు కూడా ఈ పులి బొంగరాలు అంటాం మేము మా నెల్లూరులో. మీరేమంటారో మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. తిందాము. చాలా డేస్ అయింది అనుకున్నా. చిన్నప్పుడు ఎప్పుడో అమ్మమ్మ గారు చేస్తే తిన్నాము. ఆ తర్వాత మధ్యలో హైదరాబాద్‌కి వచ్చినప్పుడు ఒక్కసారి తిన్నామన్నమాట. ఇక్కడ ఇంకా చాలా మంచిగా కారం దోసలు, పుల్లట్లు ఇట్లా. నేనైతే ఒక ప్లేట్ పుల్లట్టు ప్లస్ పునుగులు, సారీ ఇది పునుగులు కాదు. ఏంటది పులి బొంగరాలు ఆర్ గుంట పొంగనాలు. యెస్. ఆర్డర్ చేసుకున్నా. చాలా మంచిగా అనిపించింది. అంటే ఇంట్లో తిన్న ఫీలింగ్ వచ్చిందనమాట. 2 కూడా. పుల్లట్లు కూడా అసలు కడుపు నిండిపోయాయి అవే. అండ్ 2, 3 చట్నీస్‌తో ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్‌గా చూడండి వీళ్ళు బొబ్బట్లు అంటాం మేము. సో, చాలా ఈజీగా చేసేస్తున్నారు. ఒకసారి నేను మా వదిన ట్రై చేస్తే అసలు చాలా కష్టపడ్డాం అవి చేయడానికి. వీళ్ళైతే అసలు జస్ట్ ఒక 2 మినిట్స్ అంతే చేసేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ అనుకుంటా మంచిగా. సో, అది కూడా టేస్ట్ చేసేసాం. చాలా బాగుంది. నాకు ఇవి చాలా ఇష్టం. ఎక్కడ చూసినా కూడా తినాలనిపిస్తదనమాట. అండ్ ఇంకా కళ్ళ ముందే ఉంటే తినకుండా ఉంటామా. ఇంకా అవి కూడా టేస్ట్ చేసేసాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా లైట్‌గా ఎక్కడో తిన్నాక కొంచెం హెడేక్ తగ్గింది. కానీ ఇంకా హెడేక్ తగ్గలేదు. ఇంకా లైట్‌గా ఉందనమాట. ఇంకా ఒక ఇరానీ చాయ్ పడితే మంచిగా తగ్గుతదని చెప్పి ఆ షాప్‌కి పక్కనే హైదరాబాద్ ఇరానీ చాయ్ ఉంది. ఇంకా అది తాగేసాం. యూజువల్లీ నేను అంతగా తాగను. బట్ ఆ రోజు తాగాననమాట. తర్వాత బాదం టీ కూడా. 2 అయితే సూపర్‌గా ఉన్నాయి. ఇంకా పొట్ట ఫుల్, హెడేక్ కూడా ఆల్మోస్ట్ నార్మల్ అయింది. చాలా బా అనిపించింది. అండ్ ఈ 2 షాప్స్ కూడా డీఎల్ఎఫ్ గేట్ 3కి ఎదురుగా ఉన్న స్ట్రీట్స్‌లోనే ఉంటాయి. ఫస్ట్ రైట్ తీసుకోవాలంతే. సో, ఖచ్చితంగా వెళ్ళండి. నేనైతే రికమెండ్ చేస్తా. ఇంకా పీజీకి వచ్చేసా ఓపిక అయితే లేదు. ఇంకా రెస్ట్ తీసుకోవడమే. ఆయిల్ పెట్టి ఇంకా రెస్ట్ తీసుకోవడమే అనమాట. సో, దిస్ ఈజ్ మై డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.